హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డేర్ డెవిల్ సీజన్ 3 ఎపిసోడ్ 3 యొక్క బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్ అయిన ఎపిసోడ్ 2లో హెక్టర్ వైట్ టైగర్ అనే విషయం రివీల్ చేయకూడదని, అది అతనికి అండ్ అలాగే అతని ఫ్యామిలీకి కూడా హామ్ని తెచ్చిపెడుతుందని జడ్జ్ని, ప్రాసిక్యూషన్ లాయర్ని కూడా ప్రైవేట్గా రూమ్లోకి పిలిచి చెప్తాడు మ్యాట్. ఇది ఓపెన్ కోర్ట్ రూమ్లో డిస్కషన్కి తీసుకురావద్దని రిక్వెస్ట్ చేస్తాడు అండ్ అందుకు జడ్జ్ కూడా అగ్రీ చేస్తాడు. హెక్టర్ కేసులో కీ విట్నెస్ అయిన నిక్కీ టార్స్ని ఆఫీసర్ పర్ల్ నుంచి సేవ్ చేస్తాడు మ్యాట్. కట్ చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం వల్ల జైల్లో ఉన్న హెక్టర్ని మీట్ అవుతాడు మ్యాట్. ఈ మూమెంట్లో హెక్టర్ మ్యాట్తో లుకిలో అని బీచ్ని వర్ణిస్తూ తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాడు. ఆ ప్లేస్ని అతను ఎంత అడ్మైర్ చేస్తాడనేది వర్ణిస్తాడు. మ్యాట్ ఆ మాటల వెనక మీనింగ్ని అర్థం చేసుకుని, నువ్వు ఆ ప్లేస్ని మళ్ళీ చూస్తావు, బయటికి తీసుకొస్తా అని ధైర్యం చెప్పడం చూడొచ్చు. ఆ నెక్స్ట్ చెర్రీ నిక్కీ టార్స్ని సేఫ్ హౌస్లో కలిసి సాక్ష్యం చెప్పడానికి గాను కోర్టుకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతారు. కట్ చేస్తే విట్నెస్ ట్యాంపరింగ్ అనగా నిక్కీని చంపడానికి వచ్చింది పాయిల్ అని మ్యాట్కి తెలిసినా కూడా తను బ్లైండ్ అవటం వలన అది కోర్ట్ హాల్లో రేజ్ చేసినా సరే పాయింట్లెస్ డిస్కషన్ అవుతుందని అది వదిలేసి నిక్కీ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక్కడ కోర్ట్ రూమ్లో పవెల్ జూరీతో పవెల్ అండ్ అతని పార్ట్నర్ కూడా సబ్వే స్టేషన్లో రెగ్యులర్ స్వీప్ చేసి రిటర్న్ అవుతుండగా హెక్టర్ అక్కడికి ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి కోల్డ్ బ్లడెడ్ పర్సన్లా వీళ్ళతో ఫైట్కి దిగాడని, పోలీస్ ఆఫీసర్స్ అని తెలిసినా కూడా హీ డింట్ బ్యాక్ ఆఫ్. ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే ఆ ఫైట్లో తన పార్ట్నర్ని ట్రైన్ వెళ్తున్న పాత్లోకి పుష్ చేసి చంపేశాడంటూ చెప్తాడు. మ్యాట్ పవెల్తో నిక్కీ టార్స్ అనే పర్సన్ మీ యొక్క రెగ్యులర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మెంట్, ప్రీవియస్గా అతను మీరు సాల్వ్ చేసిన ఎన్నో కేసెస్కి ఇన్ఫర్మెంట్గా ఉన్నాడు, ట్రాన్సాక్షన్స్ జరిగాయి గుర్తుందా అని అడిగినప్పటికీ కూడా అడ్మిట్ చేయకుండా అక్కడ ఆ ప్లేస్లో వేరే ఎవరూ లేరని తన పాయింట్కి స్టిక్ ఆన్ అయి ఉంటాడు. కోర్ట్కి నిక్కీ రాకుండా ఆపేందుకు ట్రై చేసినప్పటికీ కూడా షెరీ యొక్క కొలీగ్ పోలీస్ ఫోర్స్ని డీవియేట్ చేసి వేరే వెహికల్లో నిక్కీనైతే కోర్ట్ రూమ్కి తీసుకుని రాగలుగుతారు. అంతా కష్టపడి కోర్ట్ రూమ్కి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పారా అంటే ఎదురుగా కోర్ట్ హాల్లో ఉన్న పోలీస్ ఫోర్స్ని చూసి భయపడి, నేను ఆ రోజు అసలు సబ్వేలోనే లేను, రూమ్లో ఉన్నా అని చెప్తాడు. సో ఇక నిర్దోషి అని ప్రూవ్ చేయగలిగే అన్ని దారులు మూసుకుపోయాయి అన్నట్టే. కోర్ట్ ఆ రోజు డిస్మిస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ డేకి వాయిదా వేస్తుంది. మ్యాట్, చెర్రీ అండ్ క్రిస్టిన్ మెక్డఫీ కూడా రేపిక కోర్టులో అతని మాటలు నమ్మి మాత్రమే జూరీ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయాలి, ఇక చేసేదేం లేదు అంటూ నిరుత్సాహపడతారు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే కోర్ట్ రూమ్లో హెక్టర్ని మ్యాట్ క్వశ్చన్ చేస్తాడు. అతని పిఓవి జూరీకి చెప్పమని చెప్పి నెరేటివ్ క్వశ్చన్స్ వేస్తాడు. ఐ మీన్, ఏం జాబ్, డైలీ లైఫ్ రొటీన్ ఏంటి, ఆ మూమెంట్లో అక్కడ ఎందుకు ఉన్నట్టు, ఆ టైంలో ఏం పని అన్నట్టు. అయినా ఎవరో అక్కడ ప్రాబ్లంలో ఉంటే నీకెందుకు పక్క నుంచి పోకుండా కలగ చేసుకోవటం, ఇలా ఎవరో లైఫ్ రిస్క్లో ఉన్నట్టు అనిపిస్తే రియాక్ట్ అయ్యి హెల్ప్ చేయడం అనేది ఫస్ట్ టైమా లేక అలవాటా లాంటి క్వశ్చన్స్ చేస్తాడు. అలా అతని పర్సనాలిటీని జూరీకి పరిచయం చేసే ప్రయత్నం చేసి హెక్టర్ తన కమ్యూనిటీలో పీపుల్ సేఫ్గా లేరని తెలిసి నాకెందుకులే అని వదిలేసి పడుకునే టైప్ ఆఫ్ పర్సన్ కాదు అంటూ సొసైటీలో క్రైమ్ని ఫైట్ చేసేందుకు మాస్క్ వేసుకుని విజిలెంట్గా తనకి చేతనైన జస్టిస్ని చేస్తున్న వైట్ టైగర్ అంటూ జూరీకి హెక్టర్ సీక్రెట్ ఐడెంటిటీని రివీల్ చేసేస్తాడు. ఇక్కడ జడ్జ్ ఇరిటేట్ అయిపోయి మ్యాట్ని, ప్రాసిక్యూషన్ లాయర్ని రూమ్లోకి పిలిచి మమ్మల్ని రివీల్ చేయొద్దని చెప్పి నువ్వెందుకు జూరీ ముందు అతని సీక్రెట్ ఐడెంటిటీని రివీల్ చేసావని ఫైర్ అయిపోతాడు. మ్యాట్ ఏమో కోర్ట్ని మోకరీ చేసే ఉద్దేశం లేదు, వాళ్ళు ఎలాగోలా నా విట్నెస్ వరకు చేరుకున్నారు, మై హ్యాండ్ వాజ్ ఫోర్స్డ్, ఇక ఇది తప్ప వేరే దారి లేదు, ఈ కేసుకి హెక్టర్ ఆల్టర్ ఈగో చాలా క్రిటికల్ అంటూ అది జూరీకి అతని క్యారెక్టర్ స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేస్తుందని చెప్పుకొస్తాడు. అప్పుడు జడ్జ్ మ్యాట్తో, నువ్వు అన్నట్టే ఇప్పుడు నువ్వు ఒక డోర్ని తెరిచి ఉంచావు, దానికి కాన్సిక్వెన్సెస్ కూడా బీ రెడీ అంటూ కోర్ట్ సెషన్ రెజ్యూమ్ చేస్తారు. మ్యాట్ వైట్ టైగర్ వల్ల బెనిఫిట్ పొందిన ఆర్ సేవ్ చేయబడిన పీపుల్ని తీసుకొచ్చి వైట్ టైగర్ లాంటి పర్సన్ కోల్డ్ బ్లడెడ్గా ఒక హ్యూమన్ని హర్ట్ చేయడంటూ విట్నెస్ చెప్పిస్తాడు. యాజ్ వెల్ యాజ్ పోలీస్ రికార్డ్స్లో కూడా ఎన్నో కేసెస్లో వైట్ టైగర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఏం మర్డర్ ఛార్జెస్ లేకపోవడం, జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి సేవ్ చేసి డిసప్పేర్ అయిపోవడం అనేది అతని క్యారెక్టర్ అనేది జూరీ ముందు పెడతాడు. కోర్ట్ ఆ నెక్స్ట్ డేకి జడ్జ్మెంట్ని వాయిదా వేస్తుంది. ఆ రోజు నైట్ మ్యాట్ హెక్టర్ని మీట్ అవుతాడు. ఈ సీన్లో వాళ్ళ మాటల ఎక్స్చేంజ్ అనేది చాలా వెల్ రిటర్న్ ఉంది, స్టాండర్డ్ వర్క్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఒక కోర్ట్ రూమ్ డ్రామా ఎపిసోడ్లో ఇంత ఇంటెన్సిటీని బిల్డ్ చేశారు, డైలాగ్స్ ఏంటి, సినిమాటోగ్రఫీ ఏంటి, నిలబెట్టేశారు షోని అనిపించింది. కమింగ్ బ్యాక్, మ్యాట్ హెక్టర్కి అపాలజీ చెప్తాడు, సీక్రెట్ని రివీల్ చేయాల్సి వచ్చింది, ఇక నీ వైట్ టైగర్ రేస్ అయిపోయాయని చెప్తాడు. హెక్టర్ మ్యాట్తో, నువ్వు రివీల్ చేయడానికి ఆ సీక్రెట్ నీది కాదు,
అండ్ నేను ఆ మాస్క్ వేసుకున్నా కాబట్టి వైట్ టైగర్ని కాదు, అదే నేను ఈ లైఫ్ని చూస్ చేసుకోలే, ఈ లైఫే నన్ను చూస్ చేసుకుందనగా మ్యాట్ సొసైటీని ఉద్ధరించడానికి విజిలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి వేరే దారులు ఉన్నాయంటూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అన్నిటికీ మించి ప్రయారిటైజ్ చేసుకో, నీ ఫ్యామిలీకి ఇప్పుడు నీ ప్రెజెన్స్ అవసరం, జైల్లో ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, యూ గెయిన్ వన్ యూ లూజ్ వన్ అంటూ చెప్తాడు. ఆ నెక్స్ట్ డే కోర్ట్ రూమ్లో మ్యాట్ అండ్ ప్రాసిక్యూషన్ లాయర్ కూడా జ్యూరీ వాళ్ళ ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చే ముందు మరొక్కసారి వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ని పిఓవిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిఫెన్స్ ఏమో అతని క్యారెక్టర్ కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ కాదు అని, ప్రాసిక్యూషన్ ఏమో ఎన్ని మంచి పనులు చేసినా ఒక మనిషి తప్పు చెయ్యకుండా ఉండడు, చేసింది ఒక మిస్టేక్ అయినా పనిష్ చేయాలంటూ వాళ్ళ పిఓవి చెప్పిన తర్వాత జ్యూరీకి సబ్మిట్ చేసిన పోలీస్ రికార్డ్స్ని కానీ విట్నెస్ ప్రూఫ్లని కానీ హెక్టర్ లైఫ్ హిస్టరీని అంతటినీ పరిశీలించి జ్యూరీలో మెజారిటీ పీపుల్ అందరూ కలిసి హెక్టర్ నాట్ గిల్టీ అని నిర్ధారిస్తారు. జడ్జ్ కూడా హెక్టర్ని రిలీజ్ చేస్తారు. ఇలా పోలీస్ ఆఫీసర్ని మర్డర్ చేసిన విజిలెంట్ నాట్ గిల్టీ అని ఇచ్చిన జడ్జ్మెంట్ని చూసి డిసప్పాయింట్ అయిన ఫిస్క్ బీబీ జర్నలిస్ట్ అయిన యూరిక్ని మళ్ళీ కలిసి ఈ లా మార్చాలి అంటూ మాట్లాడతాడు. కానీ ఏం ప్లాన్స్తో మీట్ అయ్యాడు అనేది రివీల్ చేయలేదు. ఒక పక్కన మ్యాట్ ఈ విన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా, ఇంకో పక్కన వైట్ టైగర్ కాస్ట్యూమ్ వేసుకుని స్ట్రీట్స్లో నడుస్తుండగా ఒక స్ట్రేంజ్ పర్సన్ పాయింట్ బ్లాంక్లో హెక్టర్ని షూట్ చేసి చంపేస్తాడు. ఫేస్ రివీల్ అయితే చేయలే, కానీ ఆ పర్సన్ వేసుకున్న డ్రెస్ మీద పనిషర్ సింబల్ ఉంటుంది. అది చేసింది నిజంగానే పనిషరా, లేక ముందు ఎపిసోడ్లో చూపించినట్టు పనిషర్ సింబల్ యూజ్ చేసి కిల్స్ చేస్తున్న ఒక కల్టా అనేది మనం ముందు ఎపిసోడ్స్లోనే చూడాలి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ ఎపిసోడ్ మాత్రం ఎలా ఉన్నదో అలా చెప్పాలంటే మాత్రం ఈ మధ్యన వస్తున్న మార్వెల్ షోస్ అండ్ మూవీస్లో ల్యాక్ అయిన చాలా ఆస్పెక్ట్స్ ఈ సిరీస్లో మేకప్ చేశారనిపించింది. అన్నిటికీ మించి స్టోరీ డైవ్ డీప్, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉంది అంటే పర్పస్ లేకుండా ఉండకూడదు, అంతే తప్ప ఫర్ సేక్ ఆఫ్ కేమియోస్ అండ్ ఫ్యాన్ ఫీస్ మూమెంట్స్ కోసం పెట్టినట్టు కాకుండా ఒక డీసెంట్ వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ వర్క్లో అయితే అనిపిస్తుంది. పోస్ట్ పోన్లు, స్క్రిప్ట్ రీవిజిట్లు, రీషూట్లు ఏమేమైతే అయ్యాయో అన్నీ కూడా వర్త్ వర్మ అనిపించేలా ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. చూద్దాం మిగతా ఎపిసోడ్స్ ఎంతవరకు తీసుకెళ్తాయో. అండ్ యా, మళ్ళీ డేర్ డెవిల్ ఎపిసోడ్ 4 వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.